పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. హృతిక్ రోషన్ ఎంట్రీ కంటే మన ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వేరే కొన్ని సీన్స్ అనేటివి కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఇప్పుడే మన వార్ 2 మూవీ అయితే నేను చూసేసి వచ్చిన అనమాట. వార్ 2 మూవీ గురించి మనం చెప్పాలంటే అసలు డిసప్పాయింట్ చేయలేదు. లిటరల్లీ చెప్తున్నా, అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. మూవీస్లో పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ విషయానికి వచ్చేసి అయితే మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఎంట్రీ అయితే అండ్ హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. బట్ హృతిక్ రోషన్ ఎంట్రీ కంటే మన ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. సో మన ఎన్టీఆర్ గారి డామినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ డామినేట్ ఏదైతే చేసిండో హృతిక్ రోషన్ని నెక్స్ట్ లెవెల్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మనం పండుగనే చెప్పుకోవచ్చు. లిటరల్లీ చాలా బాగుంది. ఎన్టీఆర్ గారిది సీన్స్ కానీ స్క్రీన్ పైకి వచ్చినప్పుడు కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనకి ఎన్టీఆర్ గారిది అయితే. మూవీలో మెయిన్ వచ్చేసి యాక్షన్ సీన్స్, కుప్పలు యాక్షన్స్, అసలు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మూవీస్లో అయితే. మస్తు ఉన్నాయి యాక్షన్ సీన్స్ అయితే, మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు. యాక్షన్ సీన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేసినట్టు అనిపిస్తాయి మనకైతే. ఆ ఎలివేషన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేసినట్టు అయితే అనిపిస్తాయి. ఆ సాంగ్స్ అయితే ఓకే. ఆ సల్మాన్ అలీ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ సాంగ్ అయితే ఓకే, మీకు తెలిసిందే సాంగ్ అయితే గుడ్. బట్ ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో సాంగ్లో అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఆ డ్యాన్స్ ఏదైతుందో నెక్స్ట్ లెవెల్ అంటే ఫస్ట్ హాఫ్లో వస్తుంది, కరెక్ట్ టైమింగ్ వస్తుంది గాయస్ సాంగ్ అయితే. అది నాకు చాలా బాగా అనిపించింది. మూవీ తీసుకెళ్ళిన విధానం, స్టోరీ తీసుకెళ్ళిన విధానం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడ సీన్స్ అతికిచ్చినట్టు లేదు, అసలు బలవంతంగా సీన్స్ పెట్టినట్టయితే అస్సలు లేదు. స్టోరీకి సంబంధించే ఆ మూవీ అయితే అలా వెళ్తుంటుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మూవీలో పవర్ఫుల్ సీన్స్ అనమాట. ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో మూవీలో చాలా బాగా వండినాయని చెప్పుకోవచ్చు మనమైతే. ఎప్పుడైతే ఈ వైఆర్ఎఫ్ యూనివర్స్లో మనం ఎప్పుడు చూసినా ఇద్దరు స్టార్స్ వస్తారు, వాళ్ళు వచ్చి మన ఇండియాకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని కాపాడడం, మన ఇండియాని కాపాడడం, లైక్ ఇదే ఉంటుంది ఎప్పుడు, ఇదే యూనివర్స్ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ యూనివర్స్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఏదైతే ఎమోషన్స్ ఏదైతే పండించారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనం. ఎమోషన్స్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే ఈ మూవీలో. అండ్ క్లైమాక్స్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది గాయ్స్. లిటరల్లీ చెప్తున్నా, క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్లో ఉన్న ఎమోషన్స్ అండ్ పవర్ఫుల్ యాక్షన్, ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఫిలిం అని అయితే మనం అయితే క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ కీరద్వాని రోల్ అయితే అంత అయితే ఏం లేదు, ఎక్కువ రోల్ అయితే ఏం లేదనమాట. ఏదో అలా వచ్చి అలా ఎక్కువ సీన్స్ అయితే ఏమి ఉండవు ఆమెవి. అండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఉండదు. మెయిన్ ఇంపార్టెన్స్ ఫోకస్ ఆన్ ది ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ ఓన్లీ. అండ్ హృతిక్ రోషన్ గారి కంటే ఎన్టీఆర్ గారి పైన ఎక్కువ ఫోకస్ అయితే చేసిందనమాట మన యశ్రాజ్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అయితే పండుగనే చెప్పుకోవచ్చు లిటరల్లీ. ఆ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా నెక్స్ట్ లెవెల్, అసలు ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ఎలివేట్ చేస్తుంటాయి అనమాట మనని. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మూవీలో వచ్చేసి మన ఈ నెగిటివ్స్ అనమాట. నెగిటివ్స్ అయితే ఒక F1 రేస్లో ఒక బోట్ సీన్ ఉంటుంది. నాకు ఎందుకు ఒక డిసప్పాయింట్ అయినా కొంచెము, ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఏదైతే ఉంటుందో అది డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది కదా లిటరల్లీ. బట్ ఇట్స్ ఓకే, అది మనం ఇగ్నోరబుల్. ఎందుకంటే ఓవరాల్ మూవీలో మనకు అది ఆ పార్ట్ అంతా కనిపించదు అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. సో మెయిన్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెగిటివ్స్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన టాలీవుడ్ ఫ్యాన్స్కి మెయిన్ థింగ్, ఈ స్పై యూనివర్స్లో ఎలివేషన్ సీన్స్ తర్వాత కొన్ని డ్రామా కూడా యాడ్ చేయాల్సి వస్తుంది గైస్. సో అక్కడ 2-3 సీన్స్ ఏవైతే ఉంటే కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట మీకు. ఎందుకంటే మనకి అంతా ఎక్కువ అలాంటి సినిమాలు, ఇలాంటి స్పై యూనివర్స్ మూవీస్ మనం ఎక్కువ చూడం కదా. సో అందులో కొన్ని సీన్స్ అనేటివి కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో అవి స్టోరీకి సంబంధించే, లైక్ ఎట్లా అంటే ఈ వార్ ఏదైతే కంటిన్యూయేషన్ ఏదైతే ఉందో మూవీ, సో అది
దానిపైన ఫోకస్ అయితే చేసిండనమాట మన డైరెక్టర్. సో ఆ సీన్స్ అయితే మనకి కొంచెం డ్రాగ్ అయినట్టు, కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, మూవీతో పాటు చాలా బాగా వెళ్ళిపోతుంది అనమాట. సో దట్స్ గుడ్. అతికిచ్చినట్టయితే ఏం ఉండదు, అది స్టోరీకి రిలేటెడే ఉంటుంది అనమాట. అతికిచ్చినట్టయితే పెద్దగా ఏం ఉండదు అట్లా. సో అదనమాట. నాకైతే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓవరాల్గా మనం ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ మూవీ. బొమ్మ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు ఇది డామినేషన్ అవుతుందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. రితిక్ రోషన్ యాక్టింగ్ మనకు తెలిసిందే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇద్దరి డ్యాన్స్ ఉంటుంది, సాంగ్ చాలా బాగుంటుంది. సాంగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ కేరత్వానికి ఎక్కువ రోల్ అయితే లేదు భయ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎమోషనల్. చాలా బాగుంది క్లైమాక్స్ కూడా. ఐ లైక్ ఇట్. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వెళ్తుంది. ప్లాట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనమాట. స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఎప్పట్లాగా రెగ్యులర్ టెంప్లెట్లో కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసారు అనమాట. నాకు అది బాగా నచ్చింది అనమాట. సో ఐ లైక్ ద మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఎక్స్పెషలీ అస్సలు వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట మూవీ. ఎందుకంటే యాక్షన్ సీన్స్ అయితే కుప్పలుగా ఉన్నాయి అనమాట మూవీలో. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అక్కడక్కడ కొంచెం స్లో ఉంటుంది. బట్ ఓవరాల్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, మీకు ఆ క్లైమాక్స్ ఏదైతే ఎక్కుతుందో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ గైస్, ఫస్ట్ ఏనండి, మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్లో చాలామంది థియేటర్లో నుంచి వెళ్ళిపోతారు అనమాట మూవీ అయిపోయింది అనుకొని. కానీ మీరు ఆగండి. నేను మూవీ చూసినప్పుడు అయితే చాలామంది అయితే వెళ్ళిపోయారు అనమాట. మూవీ చూసేటప్పుడు చాలామంది వెళ్ళిపోయారు అయిపోయింది అనుకొని. బట్ లాస్ట్లో ఒక సీన్ అయితే ఉంటుంది. బట్ వెయిట్ చేయండి మీరు. ఒక ఆల్ఫా కైండ్ ఆఫ్ ఆ సీన్ అయితే ఉంటుంది అనమాట. నేను చెప్పొద్దు, స్పాయిల్ అవుతుంది. మీరు మూవీ కంటిన్యూషన్తో పాటు చూస్తే మీకు అదే పార్ట్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీరైతే మిస్ కావద్దు దాన్ని. అది ఏంటంటే మన వార్ త్రీ లైక్ నెక్స్ట్ పార్ట్కి అదొక హింట్ లాగా అనమాట. సో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో వెయిట్ చేయండి. మూవీ అయిపోయింది అనుకొని వెళ్ళిపోకండి, వెయిట్ చేయండి. లాస్ట్లో ఒక సీన్ అయితే ఉంటుంది. సో చూసి వెళ్ళండి అనమాట. సో ఓవరాల్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మా మూవీకి అయితే మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోండి. అసలు నేనైతే వెళ్ళిపోనంట. సో దట్స్ ఇట్ గైస్. నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.2 ఇడ్లీ అవుట్ ఆఫ్ 5 అనమాట. నేనైతే 4.2 రేటింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో మీరు మూవీ పక్కా చూసేయచ్చు. చాలా బాగుంది మూవీ. డిసప్పాయింట్ అయితే అవ్వరు, కంపల్సరీగా చెప్తున్నా. సో మూవీకి అయితే వెళ్ళిపోండి.